ఈరోజు న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నూతన ప్రభుత్వ పాలన, దీని గురించి మనము చెప్పుకుందాం. నూతన ప్రభుత్వ పాలన అర్థం చేసుకోవడానికి ముందు ప్రభుత్వ పాలన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పాలన అనేది ప్రజల ఉద్దేశం కోసం అందించబడే సేవల రూపంలో, నిర్వహించబడే సేవల రూపంలో మనకు సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాలన అనేది ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడం మరియు విద్యా సంబంధమైన క్రమశిక్షణ కూడా ఇందులో ఉంటాయి. అంటే నూతన ప్రభుత్వ పాలన యొక్క స్వభావం ఏంటిదంటే ఇది విధానాన్ని అమలుపరిచేస్తుంది. ఏ ప్రభుత్వమైనా విధానం తయారు చేసి విధానం అమలుపరచడం ద్వారా ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు, దాని యొక్క వివరాలు, వాటి యొక్క ప్రయోజనాల గురించి తెలియజేస్తుంది. ప్రభుత్వ పాలన అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత అమెరికాకు చెందిన వుడ్రో విల్సన్కి దక్కుతుంది. వుడ్రో విల్సన్ని మనము ఇతను రచించిన 1887 సంవత్సరంలో రాజనీతి త్రైమాసిక పత్రికలో అతని యొక్క వ్యాసం ప్రచురితం. దాని పేరు పాలన అధ్యయనం, ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యాసం ప్రభుత్వ పాలనకి ఒక ముఖ్యమైన ఆధారం. ఇది ఒక ప్రభుత్వ పాలన అనేది ఒక ఆవశ్యకతగా మనం గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ వ్యాసం ప్రభుత్వ పాలనా శాస్త్రం గమనానికి దిక్సూచిగా ఉంది. అందువల్ల వుడ్రో విల్సన్ ప్రభుత్వ పాలనా శాస్త్ర మూల పురుషుడు అంటే ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గా గుర్తించడం జరిగింది. భారత సంస్కృతి సంప్రదాయాలకు మూలమైన రామాయణము, మహాభారతం మరియు ఆస్ట్రియా, జర్మనీ యొక్క పాలనా తత్వవేత్తల యొక్క విధానాల రూపకల్పన, వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాలు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాలన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. ప్రభుత్వ పాలన అనగా పబ్లిక్ మరియు అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం మరియు పాలనను కలిపితే ప్రభుత్వ పాలనగా ఏర్పడింది. అంటే అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి పబ్లిక్ జోడించగానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా అయింది. పబ్లిక్ అనే పదానికి 3 విషయమైన అర్థాలు. ఒకటి ప్రజలు, బహిరంగమైన ప్రభుత్వం అనేవి ఈ 3. ప్రజలు, బహిరంగమైన ప్రభుత్వం అనేవి ఈ 3 అంశాలు ముచ్చటగా తెలుస్తుంది. ప్రభుత్వం అంటే అర్హత గల అధికారంతో విధానం రూపొందించి ప్రకటించేది అర్థం. అంటే అర్హత గల ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో అయితే ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ఎన్నుకోబడి ఆ యొక్క ప్రతినిధులతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ ప్రజలకు కావాల్సిన వివిధ విధానాలను రూపొందించి అమలుపరచడమే ప్రభుత్వం. ప్రభుత్వ విధానాన్ని దాని ఉద్దేశం కోసం అమలు చేపరిచే ప్రక్రియగా ప్రభుత్వ పాలనగా మనము చెప్పుకుంటున్నాము. అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది మనకు వివిధ దశల్లో పీరియడ్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే, మొదటి కాలం వచ్చేసి 1887 నుంచి 1926 వరకు. రెండవ కాలం వచ్చేసి మొదటి కాలం వచ్చేసి 1880 నుంచి 1926 వరకు. రెండవ కాలం వచ్చేసి 1927 నుండి 1937 వరకు. మూడవ కాలం వచ్చేసి 1938 నుండి 1947 వరకు. నాలుగవ కాలం వచ్చేసి 1948 నుండి 1970 వరకు. ఐదవ కాలం వచ్చేసి 1971 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రం కొనసాగుతుంది. అయితే మొదటి కాలం వచ్చేసి 1887 నుంచి 26 వరకు పాలన రాజకీయాల విభాగత్వం గురించి మనము తెలుసుకుంటున్నాం. అంటే పాలనా విభాగత్వం అనేది ఏంటంటే ఇది డైకాటమీ, ఇంగ్లీష్లో అంటే పీరియడ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వుడ్రో విల్సన్ 1887 సంవత్సరంలో పాలనా అధ్యయనం, ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే రచించబడిందో అక్కడ ఏం చెప్పారు, రాజకీయాల నుండి పాలనను వేరు చేయాలి. ప్రజలకు ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వం నైతిక, ఆర్థిక, సమర్థవంతమైన పాలన యంత్రాంగంపైనే ఆధారపడి ఉంటుందని, అందుకు గాను తగిన విధంగా పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసుకోవాలని గుర్తించబడుతున్న క్రమంలో వుడ్రో విల్సన్ పాలనా అధ్యయనం అనే వ్యాసాన్ని 1887 సంవత్సరంలో రచించారు. పాలనకు ఒక ప్రత్యేక విషయంగా అధ్యయనం చేయడానికి
పాలనకు విల్సన్ భావాలు తోడ్పడ్డాయి. దానిని మరింత అభివృద్ధిపరిచిన క్రాంచిన ఫ్రాంక్ గుడ్నోకు దక్కుతుంది. ఇతను అమెరికా పాలనా శాస్త్ర పితామహుడుగా చెప్పబడతాడు. రాజకీయాలు పాలన మధ్య ఏమైనా తేడా ఉంది అని చేస్తే జాతీయ రాజకీయాలు సంకల్పాలకు విధానాల విషయాలకు తెలియపరచక అమలు బాధ్యత ఉంది. అంటే రాజకీయ నాయకులు పాలన యొక్క కావాల్సిన విషయాలను వాళ్ళు రూపొందిస్తే పాలకులు వాటిని అమలుపరిచేలాగా చెప్తున్నాడు. అమలు బాధ్యత పాలనకు ఉంటుందని గుడ్నో పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 1900 సంవత్సరంలో తను రచించిన ఆ యొక్క పుస్తకంలో తెలియజేయబడింది. ఈ గ్రంథంలో ఆయన విశదీకరించింది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా పాలనా యంత్రాంగం కృషి చేసినప్పుడే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని గుడ్నో భావించాడు. పాలనకు ఒక ప్రత్యేక విషయంగా అధ్యయనం చేయాలని నొక్కి చెప్పినాడు. ఎల్డి వైట్ రచించిన ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1926లో ప్రచురించింది. ఈ ఎల్డి వైట్ ఏమంటాడంటే, పాలనపై ఆధిపత్యం చెలాయించే హక్కు లేదా పాలన విషయాల్లో చొరబడే అవసరం రాజకీయాలకు లేదని తెలియజెప్పాడు. పాలనకు నిర్వహణకు సమీప సంబంధం ఉందని, పాలనకి నిర్వహణకి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఈ రెండింటికి సమాన సంబంధం ఉందని తెలియజేశాడు. అంటే పాలన లక్ష్యం మితవ్యయం సమర్థత సమయపాలన అని ఎల్డి వైట్ వివరించాడు. పాలనా అధ్యయనంలో నూతన కోణాన్ని తెరిచాడు. ఇది మొదటి పీరియడ్ ఫస్ట్ పీరియడ్ గురించి మీకు నేను వివరించాను. సెకండ్ పీరియడ్ వచ్చేసి 1927 1937 కాలం గురించి మనము ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క కాలంలో పాలనా సూత్రాల గురించి వివరించబడ్డాయి. అందుగా చెప్పాలంటే సమర్థవంతమైన నిర్వహణ, సమర్థవంతమైన పాలన పర్యాయాలుగా తెలియనపచ్చింది. పాలనా పద్ధతులు, విధులు, సంస్కృతులు, పరిసరాలు, వ్యవస్థ నిర్మాణంలో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమలు చేసే సూత్రాలు అవసరం. పారిశ్రామిక సమాజాలు ఏర్పడడం మూలంగా వాటి యొక్క నిర్వహణ కోసం ఈ యొక్క పాలన సూత్రాలను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక రెవల్యూషన్ అతిపెద్దదిగా ఉత్పత్తి చేయడం. అంటే పారిశ్రామిక రెవల్యూషన్ అంటే పరిశ్రమల్లో అధిక ఉత్పత్తిని పెంచడం గురించి చేసిన కొన్ని దేశాలు ఈ యొక్క విధానం నుంచి ఆందోళన చెందుతున్నాయి. అంటే దీనిలో పరిశ్రమలు వేగవంతమైన విస్తరణ అవసరమని అనేక సమస్యలు ఎప్పుడైతే వేగవంతంగా పనులు నడుస్తున్నాయో వాటి కోసం అనేకమైన సమస్యలు ఉత్పన్నమే. వాటి యొక్క నివారణ కోసం ఈ యొక్క పాలనా సూత్రాలను ఏర్పాటు చేయబడ్డాయి. అందులో భాగంగానే ఎఫ్డబ్ల్యూ టైలర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అంటే శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను అతను అందించాడు. దానికన్నా పూర్వమే హెన్రీ ఫెయిర్ ఇతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఇతని రచనలన్నీ ఫ్రెంచ్లో ఉండడం వల్ల ఆ తర్వాత ఆంగ్లంలో దాన్ని తర్జుమా చేసే వరకు ఇతన్ని నిర్వహణ శాస్త్ర పితామహుడిగా చెప్తామని. ఇతను రచించిన సూత్రాలు ముందులో అతను రచించిన ఈ కాలంలో అతను నిర్వాహకులు ఎలా ఉండాలి, వారి యొక్క అభిప్రాయాలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. ఈ కాలంలో ప్రభుత్వ పాలన చరిత్రలో సూత్రాలు స్వర్ణ అధ్యయనం. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఎరాగా మనం చెప్పవచ్చు. ఇది గౌరవప్రదమైనగా మనం ఉన్నత స్థాయిని చేకూర్చిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ మనకు మూడో అధ్యాయంలో వచ్చేసరికి ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది చాలా విధానం. దీనికి మనకు చెప్పేది ఏంటంటే మూడో పీరియడ్లో ఇక్కడ వివిధ విధానాల్లో దీనికి ఏమంటారంటే వీటిలో 1937 అంటే ఇక్కడ సంప్రదాయ సిద్ధాంతానికి సవాలుగా చెప్పబడింది. ఇందులో 1938లో రచించిన
సైమన్ రచించిన ది ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లాంఛనప్రాయం కానీ లాంఛనప్రాయ సమూహాలు ఉంటాయని, అలాగే మేయో పరిషత్తును విస్తృతపరిచి వ్యవస్థ అంటే క్రమానుగత శ్రేణి ఆధారంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఇందులో ఈ యొక్క లాంఛనప్రాయం కాని వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి చెస్టర్ బర్నార్డ్ యొక్క వివరాలు కూడా మనకి తెలుసు. లాంఛనప్రాయం కాని గురించి తెలియజేస్తున్నాడు. ఇక ఈ యొక్క 45 దశల ఆరంభం నుండి పాలన సిద్ధం 2 విషయాలపై కేంద్రీకృతమైంది. ఒకటి రాజకీయాల ద్విభాగత్వ సమస్య మొదటిగా వచ్చేది పాలన రాజకీయాల ద్విభాగత్వ సమస్య ఒకటి కాగా, నిర్వహణ సామర్థ్యాల సూత్రాన్ని పెంపొందించడానికి రెండో అంశంగా చెబుతున్నారు. ఈ 2 విషయాలపై తీవ్ర వాదోపవాదాలు ఉన్నాయి. 1946లో సందర్భంలో అనేక మంది పరిశోధకులు తమ పరిశోధన ద్వారా రెండు అంశాలను విమర్శించారు. అంటే రాజకీయాలు పాలన వేరే అంశంపై వివిధ పాలనా నిపుణులు తత్వవేత్తలు రచించిన వ్యాసాలు ఈ గ్రంథంలో పొందపరచబడ్డాయి. రాజకీయాల ప్రమేయం లేకుండా పాలనను చూడడం అసాధ్యమని, అవి ఆర్థిక విషయాలైనా ఉద్యోగ విషయాలైనా విధాన విషయాలైనా అమలుకు సంబంధించిన వాటిని రాజకీయ రహితంగా మనము చెప్పవచ్చని తెలియజేయబడుతుంది. ఇక వీటితో పాటు మనం పాలన ప్రవర్తనపై కొన్ని విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు మూడవది వచ్చేసి 1938 నుండి 1947 వరకు ఇది తెలియజేస్తుంది. ఈ యొక్క విధానంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షెడ్యూల్ వ్యాసం రాబర్ట్ థాల్ తన యొక్క 2 వ్యాసాలను పాలన సమర్థనను విమర్శించాయి. ఒకటి ఏంటంటే ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 ప్రాబ్లమ్స్ అనే వ్యాసాలు 1947లో ప్రచురించాయి. ఈ 2 వ్యాసాలు తన యొక్క సైమన్ యొక్క అర్బర్సన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, మొదటిది సైమన్ రచన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, రెండవది వచ్చి రాబర్ట్ థాల్ యొక్క ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 ప్రాబ్లమ్స్ అనే వ్యాసాలు 1947లో ప్రచురించబడ్డాయి. వీటిలో ప్రమాణబద్ధంగా ఎదుర్కోలేకపోవడం అంటే ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ప్రమాణబద్ధంగా ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చాయి. అయితే ఇందులో 3 ప్రధాన సమస్యలు రాబర్ట్ గురించారు. ఒకటి విభిన్న సంస్కృత వ్యవస్థలలో ఉన్న పాలనా తులకను అర్థం చేసుకోకుండా పాలనను శాస్త్రము పిలవలేమని థాల్ అభిప్రాయం. అలాగే హెర్బర్ట్ సైమన్ ది అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ అనే పుస్తకంలో నిర్ణయకరంపై గుణాత్మకమైన విశ్లేషణ జరిపి ప్రత్యామ్నాయ నమూనాలను దాదాపుగా అతను చేశాడు. సైమన్ ఈ యొక్క పాలనా సూత్రాలను ఒక సమ్మతిగా కొట్టి పాడేశారు. అయితే వీటిని పాలనా సూత్రాల నిబద్ధతను వాటిని ఉపయోగితను పరీక్ష తట్టుకొని నిలబడలేక పోయాయని, అనేక అసమర్థులు వ్యవస్థ సిద్ధాంతంపై ఒక శాస్త్రానికి వీల్లేదని చెప్పబడ్డాయి. వ్యవస్థ నిర్మాణంలో మానవ అంశం ప్రాధాన్యత మేయో ప్రారంభించిన దాని క్రమబద్ధంలో వ్యవస్థలో అమలుపరచడానికి ఘనత సైమన్కు దక్కుతుంది. ఇక మనకు పీరియడ్ వచ్చేసి ద క్రైసిస్ ఐడెంటిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1950లో ఏదైతే ఉందో ఇప్పటిదాకా మీకు నేను వివరించాను. వ్యవస్థీకృత నమూనా మానవ అంశాల గురించి ఎక్కడైతే ఈ వ్యవస్థలో ద క్రైసిస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ దేర్. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ మేనేజ్మెంట్ ఇది ఇందులో ఇప్పుడు మనము వివరాత్మకంగా మీకు నేను ఇస్తాను. అంటే ఇక్కడ మానవ సంబంధాల పరంగా అర్థం చేసుకోవాలని ప్రతిపాదించిన డగ్లస్ మెక్గ్రెగర్, అలాగే ఇతను XY సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతర్వ్యక్తి సామర్థ్యం వ్యవస్థ భావాల గురించి విశ్లేషణ జరిపిన క్రిస్ ఆర్గరీస్, వ్యవస్థ సమర్థతల వ్యక్తుల స్వయంతో వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలపైన ఆధారపడి ఉంటుందని రెన్సీ లెక్చర్. తర్వాత అబ్రహాం మాస్లో యొక్క అవసరాల క్రమాన శ్రేణి మరియు మాస్లో యొక్క వికారక సిద్ధాంతం ఏదైతే ఉందో ఇవన్నీ ప్రేరణ కారకాలు మరియు ఆరోగ్య కారకాలు ఇవన్నీ వివరిస్తాయని హెర్జ్బర్గ్ పాలన సిద్ధాంతం తెలియజేశాడు. ఈ అబ్రహాం మాస్లో వచ్చేసి అవసరాల క్రమానుగత శ్రేణి గురించి వివరిస్తే హెర్జ్బర్గ్ వికారక సిద్ధాంతం గురించి చెప్పాడు. ప్రేరణ కారకాలు మరియు ఆరోగ్య కారకాలు ఇవన్నీ కూడా మనకు తెలియజేసాయి. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే మనకు చివరిగా వచ్చేసి ఏదైతే పీరియడ్ ఆఫ్
ఫిఫ్త్ ఉందో అక్కడ మనకు ప్రభుత్వ పాలనా సిద్ధాంతం రూపురేఖలన్నీ ఏవైతే మర్చిపోయి ప్రజాభిష్ట సిద్ధాంతం, నూతన నిర్వహణ సిద్ధాంతాలు వచ్చాయి. నూతన ప్రభుత్వ నిర్వహణ గురించి చెప్పబడుతుంది. అయితే వివిధ దేశాలు మనకు వచ్చే ఈ పీరియడ్ ఏంటంటే వచ్చేసి 5వ పీరియడ్ ఏదైతే ఉందో మనకు ఇందులో ఏమంటారంటే ప్రజాభిష్ట సిద్ధాంతం. ఇది వివిధ దేశాల ప్రభుత్వాలు నూతన సాంకేతిక సామాజిక సవాళ్లు మార్కెట్ పోటీని తట్టుకోవడానికి వీలుగా పాలనను తమ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకున్నాయి. అయితే దీనిలో నూతన ప్రభుత్వ పాలన, ప్రజాభిష్ట సిద్ధాంతం, ప్రభుత్వ నిర్వహణ వంటి వివిధ భావనలు పాలన సిద్ధాంతం పరిణామ క్రమంలో చోటు చేసుకున్నాయి. ప్రజాభిష్ట భావన అర్థశాస్త్రంలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మార్కెట్ రహిత న్యాయీకరణ కంటే పాలనకు సంబంధించిన నిర్వహణకు అన్వయించడమే ప్రజాభిష్ట సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని రాజకీయాలకు సంబంధించిన ఆర్థిక సిద్ధాంతంగాను, విధాన నిర్ణయాన్ని అందించే ప్రజా సిద్ధాంతాలుగా అన్వయించడం జరిగింది. అయితే ఈ ప్రజా సిద్ధాంతాన్ని కొనసాగా 1980లో ముందు వచ్చే సిద్ధాంతమే విస్తృతంగా పాలనా పద్ధతులు అనేక విధానాలుగా రూపు చెందాయి. అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రం ఎప్పుడైతే 1970 తర్వాత ఏమిచ్చిందంటే NASPAA, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను. 1970 దశకంలో ఇలా ప్రభుత్వ పాలన పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు చెందుతూ 1970 దశకం నుంచి ఏమొచ్చిందంటే NASPAA, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ యొక్క అమెరికా దేశంతో పాటు వివిధ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక విధానంలోనికి మార్చాయి. అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వ పాలన విధానంలో ఈ గవర్నెన్స్ అనేది అతి ముఖ్యమైనది. ఇది 1992లో ప్రపంచంలో ప్రకటించిన గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ అనే నివేదికలో బహుళ వ్యాప్తి చెందింది. గవర్నెన్స్ అనే పదం విస్తృతార్థంలో ప్రభుత్వ పాలన నిర్వహణ కలిపి వాడబడుతుందని చెప్పవచ్చు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ఒక దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఆ దేశ వనరులను ఉపయోగించే విధానాన్ని రూపొందించగల అధికార సామర్థ్యాన్ని చెప్పవచ్చు. ఇందుకు గాను ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వనరులను ఉపయోగించే అధికార సామర్థ్యం, ప్రభుత్వ విధులు, విధానాల, నియమాల తయారీ అమలు చేయడానికి ప్రభుత్వ వ్యవస్థ సామర్థ్యాన్ని వీటన్నింటి సమూహాలమే ఏమంటే గవర్నెన్స్ అనేది చెప్తారు. ఇవి ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిణామ క్రమంలో నేను మీకు వివరించాను. ఆ తర్వాత మనకు వచ్చేసి మొత్తం ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క భావన గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాం. ప్రభుత్వ పాలనా శాస్త్ర భావనలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది. భారతదేశంలో ఎప్పుడైతే ఉందో మొట్టమొదటి మిన్నోవర్ బ్రూక్ ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో వైట్ వాల్డో మహాశయుడు మిన్నోవర్ బ్రూక్ అనేది ఏర్పాటు చేశారు. ఇది 1968లో వైట్ వాల్డో ఇతను ఆచార్యుడు సిరాకస్ విశ్వవిద్యాలయంలో 1968లో వైట్ వాల్డో మిన్నోవర్ బ్రూక్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇది తన యువ ప్రభుత్వ పాలన శాస్త్రవేత్తలతో నూతన ప్రభుత్వ పాలన అనే భావనను తీసుకొచ్చాడు. ఇది 1971లో వీటి ఏదైతే సమావేశం జరిగిందో వీటిని ఏమంటారంటే టువార్డ్స్ ఏ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద మిన్నోవర్ బ్రూక్ పర్ఫెక్టివ్ అని వాటి యొక్క వాళ్ళ యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అన్ని కలగలిపి దాన్ని ద టువార్డ్స్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మిన్నోవర్ బ్రూక్ అనే పర్ఫెక్ట్ దీన్ని నూతన ప్రభుత్వ పాలనలో మూల గ్రంథంగా వివరించబడింది. ఈ మిన్నోవర్ బ్రూక్ ఉత్తమ శ్రేణికి చెందిన యువతరపు విద్యాసంస్థలు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో
ఈ యొక్క విధానంలో నూతన ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క రూపం ఏంటిది, అది ఎందుకు పనిచేస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది దీంట్లో 2 విభాగాలుగా విభజించారు. ఒకటి 2 ప్రభుత్వ పాలనా శాస్త్ర గ్రంథాలుగా వచ్చాయి. అందులో న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ టైమ్ ఆఫ్ టర్బులెన్స్, ఇవన్నీ కూడా జార్జ్ ఫ్రెడరిక్సన్, డ్రైట్ వాల్టోలు వేరువేరుగా 2 పుస్తకాలు రచించారు ఈ మున్నోవర్ బ్రూక్ పుస్తకంలో. అయితే ప్రభుత్వ పాలన రాజకీయ సిద్ధాంత సమస్యనే అనే దానికి వాలెస్ సైర్ అనే వ్యాఖ్య, నూతన ప్రభుత్వ పాలకులు తమ సొంత విధానాలను సొంత నినాదాలంగా స్వీకరించరు. ఇదే వ్యాఖ్య అంతరికి పీటర్ సావేజ్ ముందు రాజనీతి తదనంతరం పాలన అనేది యుద్ధ నినాదంగా మారిందన్నాడు. అయినప్పటికీ కోపోద్రికులైన యువకులు పాలనా సిద్ధాంతం పట్ల తనను విడిచిపెట్టలేదు. మొఘలుల వారికి ప్రభుత్వ పాలనతో విద్యా విషయక సంస్కరణ దానికి కారణమే ఉండవచ్చని, రాజనీతి సమస్య మౌలిక భాగ్యమే ప్రభుత్వ పాలనని ఓరియన్ వైట్ ఉత్తమైన వివరణ ఇచ్చారు. అయితే ఈ యొక్క 1967లో ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కాన్ఫరెన్స్ లో జరిగినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పాలన, నూతన ప్రభుత్వ పాలన రచయితల ప్రతిఘటన సంస్కృతిక అసహనం వారి ఆత్మవిశ్వాసం వల్ల ప్రభావితమైంది. అమెరికన్ సమాజంలో ఎక్కువగా అణచివేత గురైన సంస్థల్లో, రాజకీయ సంస్థల్లో వినియోగించుకున్న ఉద్యోగి స్వామ్య అధికార సాధనాలు మేధావి సంస్థల నుంచి విడదీయబడ్డాయి. ఇది మనం ఒక ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ఒక భావనగా మీకు నేను వివరిస్తున్నాను. అయితే ఇక్కడ ఏమంటే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ద థియరీస్ ఇన్ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మొట్టమొదటిగా వచ్చేసి రిలవెన్స్ అంటే స్తబ్దత, సంబద్ధత. రిలవెన్స్ అనేది ఇందులో 1, 2, 3, 4, 5 ఒక 5 విషయాలను న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ లో భావనలు మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం. అయితే సంబద్ధత అంటే రిలవెన్స్ లో ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వ పాలనా శాస్త్రం సంబద్ధతకు సన్నిహితమైనదిగా ఎప్పుడు గౌరవించడం జరిగింది. ప్రభుత్వ పాలనా శాస్త్రం సంబద్ధతకు సన్నిహితమైనదిగా ఎప్పుడు గౌరవించడం జరిగింది. ప్రభుత్వ పాలన ఎంతో కాలంగా ప్రభుత్వ నిర్వర్తనకు మెరుగుపరిచేదిగా ప్రసిద్ధికెక్కింది. అయితే ప్రభుత్వ పాలనా శాస్త్రం నేడు మినోవర్ బ్రూక్ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. టువర్డ్స్ న్యూ పబ్లికేషన్ గ్రంథంలో మొదటి అధ్యాయం ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యాయానికి సంబద్ధత పునరుద్ధరణ చేయబడింది. అయితే ఈ దానిలో నూతన ప్రభుత్వ పాలకుల్లో అనేకులు ఇటీవల కాలంలో పట్టభద్రులు మొదటిసారి బోధనా వృత్తిని స్వీకరించిన వారే. అయితే అధ్యాపకులు వారు ప్రభుత్వ పాలనలోని ఉద్యోగి బృంద పాలన, బడ్జెట్ మెలకువలు మరియు పాలనా చర్య ఉత్పన్నమయ్యే రాజకీయ ప్రామాణిక ఇబ్బందులను బహిరంగంగా ఎదుర్కొని చర్చించే పాఠ్యాంశం కావాలని చెప్పారు. అంటే విజ్ఞానం ఎందుకు అనే పాత ప్రశ్నకు లేవనెత్తి కొందరు ప్రభుత్వ పాలనా శాస్త్ర సంబద్ధతను వేరొక పంతాలు పేర్కొన్నారు. దీనిని ఉద్దేశం కేవలం రాజకీయ అధికారం తరపున ఉద్యోగాలు నిర్వర్తించిన పాలన విజ్ఞానాన్ని విమర్శించడం జరిగింది అనేది చెప్పు. అయితే ఇందులో ఈ యొక్క ఉదాహరణ 3, 4, 5 సంబద్ధతను గురించి సంబంధించిన నూతన పోకడలను సంబంధించిన ప్రయత్నమే నూతన పోకడలు మారినట్టే సంబద్ధత భావాలు కూడా మారుతాయి. అంటే రిలవెన్స్ లో అనేది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ శాస్త్ర పరిజ్ఞానంలో ఇమిడి ఉన్న సామాజిక నైతిక సమస్యలు మనకి ఎంతవరకు తెలుసు, వాటి యొక్క విధానాలు బలపరిచినట్లు అంటే విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థులకు ప్రవేశం స్థాయి జరిగిందా లేదా, ఉద్యోగులు ఇచ్చేవారు ఉద్యోగుల ప్రభుత్వ పాలనా శాస్త్రం ఎప్పుడుంది అని ఉత్తమమైన సంబద్ధత ఉందని విశ్లేషకులు తెలుసుకున్నారు. అయితే ఈ మున్నోవర్ బ్రూక్ సమావేశ అభ్యంతరంలో మనకు ఎటువంటి కార్యక్రమ విశ్లేషణ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక రెండవది వచ్చి విలువలు, వాల్యూస్. ఈ వాల్యూస్ అనేది అతి ముఖ్యమైనది. అంటే
నూతన ప్రభుత్వ పాలన ప్రత్యక్షంగా ప్రామాణికమైంది. సమకాలీన రాజనీతి శాస్త్రం విలువలను గుర్తి గుర్తింపపరిచే ప్రవర్తనవాదంతో పాటు నేడు ఇవి పాలనా సాంప్రదాయ ప్రభుత్వ పాలన శాస్త్ర ప్ర- ప్రక్రియాత్మక తటస్థ తటస్థతను నూతన ప్రభుత్వ పాలనలో తోసిపుచ్చింది. అయితే నూతన ప్రభుత్వాలను విలువల అభిరుచికి రెండు బలీయమైన విశ్వాసాలను ఆవిష్కరించింది. ఒకటి, విలువల తటస్థత కలిగి ఉన్న ప్రభుత్వ పాలన అనుభవం. రెండవది, ప్రభుత్వ పాలకులు తప్పనిసరిగా ఉపేక్షిత వర్గాలు ప్రయోజనాలకు పాటుపడాలని తెలిసింది. అంటే కార్యాచరణ నైతిక పర్యవసనం పట్ల ఉదాసీనత చూపడం, విలువలను ఉపేక్షించడం సాధ్యపడదని నూతన ప్రభుత్వ పాలకుల విశ్వాసం, ప్రామాణిక సమస్యలను స్పష్టంగా చర్చించి నిర్ణయించాలని చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ ప్రామాణిక ప్రభుత్వ పాలనకు ఒక అధ్యయనం కంటే బహుళ ఒక వృత్తిగా ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. అయితే నూతన ప్రభుత్వ పాలకులు ఒకవైపు బలిష్టమైన సాంఘిక ప్రమాణాలపై తిరగబడుతూనే మరోవైపు ప్రభుత్వ పాలన శాస్త్ర విద్య విషయక బాధ్యతను గుర్తించాలని కోరుకున్నారు. అందుకే నూతన ప్రభుత్వ పాలకులు తక్కువ సాధారణంగాను, ఎక్కువ ప్రజాహితంగాను నూతన ప్రభుత్వ శాస్త్ర విద్య విషయక బాధ్యతను నిర్వర్తించాలని కోరుకున్న వాళ్ళు నూతన ప్రభుత్వ పాలకులు తక్కువ సాధారణంగా, ఎక్కువ ప్రజాహితంగాను, తక్కువ వివరణాత్మకంగాను, ఎక్కువ నివారణోపేయంగాను, తక్కువ సంస్థోన్ముఖంగాను, ఎక్కువ ఆశ్రితోన్ముఖంగాను, తటస్థంగా, ఎక్కువగా ప్రవణతగాను, శాస్త్రబద్ధంగాను ఉండాలని జార్జ్ పెటర్సన్ వివరించారు. దీని నుంచి విలువల గురించి. అలాగే మూడోది వచ్చేసి సోషల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమభావాన్ని గురించి మీకు తెలియజేస్తాను. ఇక్కడ సామాజిక సమభావన అనేది ఎలా ఉందంటే, విలువలను ప్రాధాన్యత ఇచ్చే నూతన ప్రభుత్వ పాలన ఏ విలువలకు సంబంధించిన సేవలు అందించాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. విలువలంటే ఎలాంటి విలువలు ఇవ్వాలంటున్నాం, వాటిని ఖచ్చితంగా ముందే తెలుసుకోవాలి. ప్రభుత్వ పాలనకు ప్రధానంగా పంపిణీ సంబంధ విధులతో అవినాభావ సంబంధం ఉంది. అంతేకాక ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ ఘర్షణలు, జయాపజయాలు, ఫలితాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అయితే నూతన ప్రభుత్వ పాలన ఉద్యమకారులకు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గరిష్ట స్థాయి సామాజిక న్యాయాన్ని సమర్థిస్తూ మరియు వ్యవస్థ లోపల బయట ఉన్న ఆర్థిక, సామాజిక, మానసిక పరమైన ఈతి బాధలను తగ్గించి వారి జీవన అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. అయితే ఏమిటంటే ఇక్కడ జీవన అవకాశాలను పెంపొందించడానికి సామాజికంగా ప్రజలను ప్రభుత్వ వ్యవస్థ ఒక ప్రధాన ఉద్దేశంగా పనిచేయాలి. అయితే ప్రభుత్వ పాలకులకు సామాజిక న్యాయపరమైన పూర్తి యథార్థ అవగాహన ఉండాలని తెలియజేయబడింది. ఇలాంటి పాత్ర బహుముఖ ప్రభుత్వ ఉద్యోగులు ఆదర్శ స్వీయ సమయస్ఫూర్తి కలిగి ప్రవర్తించేటట్లు ఈ యొక్క సామాజిక గురించి తెలియజేయబడుతుంది. అయితే వ్యక్తిగత నష్టాల గణన పద్ధతిని ఆవిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఈ నూతన ప్రభుత్వ పాలనలో ఈ అమలు పరచాలంటే వ్యక్తిగత లాభ నష్టాల గణన పద్ధతిని కూడా చేయాలి. అయితే బహుళముఖ రాజనీతి శాస్త్ర ప్రత్యేక ప్రయోజనాలను సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయపరమైన దృక్కోణాన్ని మనకు తెలిసింది. అంటే అల్ప సంఖ్యాకుల దోపిడీని నివారించి మార్పు కోసం ప్రయత్నించి ప్రభుత్వ పాలన చివరకు అల్పసంఖ్యాకులను ఎన్నిక చేస్తుందని చెప్పారు. అల్పసంఖ్యాకులు ఎవరైతే మతపరంగానో భాషాపరంగానో నివసిస్తున్నారో, ప్రపంచంలో ఏ దేశంలో, భారతదేశంలో అల్పసంఖ్యాకులు ఉన్నారు. వాళ్ళు మహమ్మదీయులు, క్రైస్తవులు, పారసికులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. వీళ్ళు మతపరమైన
మతపరమైన అల్పసంఖ్యాకులు. అలాగే భాషాపరంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలని మొత్తము 29 రాష్ట్రాల్లో మనకి 28 రాష్ట్రాలు ప్రస్తుతం. అంటే జమ్మూ కాశ్మీర్ తీసేయడంతో ఈ 28 రాష్ట్రాలు కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాషకు సంబంధించిన ఉంటారు. వాళ్ళు కూడా ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ ప్రాంతాల భాషలను తెలుగు, తమిళము, కన్నడ, మలయాళీ, మరాఠీ మరియు ఒడిస్సా మన ఉత్తర భారతదేశంలో వివిధ భాషల వాళ్ళు కూడా హైదరాబాద్లో అంటే వాళ్ళు కూడా అల్పసంఖ్యాక వర్గాలుగా మనము భాషాపరంగా మతపరంగా ఎవరైతే నివసిస్తారో వారి యొక్క అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని మనము తెలుసుకోవాలి. రాజకీయ నైతిక ఇబ్బందులను కలిగిస్తుంది అంటే ఇది నేడు ఇది తార్కికంగా సమమే కానీ ఆచరణలో అతి ప్రమాదకరమైన రాజకీయ నైతిక ఇబ్బందులు కలిగిస్తుంది. ఇలాంటి పాలనవాదకుల్లో అసాధ్యం సామాజిక న్యాయంతో చేస్తుంది. అయితే ఇక చేంజ్ అనేది ముఖ్యం. చేంజ్ మార్పు, ఎక్కడ మార్పు ఉండాలి? ఈ నూతన ప్రభుత్వ పాలనలో మార్పు అతి ముఖ్యమైనది. ఎక్కడికైనా మార్పు అనేది సవసం. మార్పు, చేంజ్ సామాజిక సమన్యాయ సాధనకు ప్రభుత్వ పాలకుల ద్వారా మార్పుకు తగిన క్రియాశీలక ప్రోత్సాహం అవసరం. ప్రభుత్వ వ్యవస్థలోని యథాస్థితి కేవలం బలిష్ట వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగానే పనిచేస్తుంది. అయితే నూతన ప్రభుత్వ పాలనను శాస్త్ర సారస్వత పఠన మూలంగా మార్పు కోసమనే అభిప్రాయం ఏర్పడింది. మార్పు అనేది పాలన అనవాయితీలను తోసిపుచ్చే సాధనంగా ఉన్నత ఉత్సాహవంతమైన న్యాయబుద్ధిని ధృవీకరించేది. అంటే ఉత్సాహవంతమైన న్యాయబుద్ధిని ధృవీకరించేదిగా శాశ్వత సంస్థలకు తలబొగ్గి బానిస భావాన్ని తిరస్కరించేదిగా ఉంటుంది. ప్రభుత్వ పాలన తిరిగి అధికారయుతమైన ప్రయోజనాల ఆధిపత్యంలోకి రాకుండా నిరోధించడానికి మార్పు అనేది అవసరం. అయితే శాశ్వత సంస్థలను ఎంతటి మహోన్నత లక్ష్యంతో స్థాపించినప్పటికీ అవి అవినీతి సంస్థల మారుతూనే ఉంటాయి. అంటే ఎంత చక్కటి ఉద్దేశంతో ప్రారంభించినా ప్రతి ఒక్క దేశంలో అవి అవినీతికి కారకమై అది ఆ మార్పు చెందకపోవడానికి కారణంగా అవినీతి ఒక కారణంగా చెప్పవచ్చును. అయితే అలాంటి సంస్థలు శాస్త్ర క్రమకు తాముగా కొనసాగే అధికార కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయి. అందుకే నూతన ప్రభుత్వ పాలకులు మార్పును పాలనా జీవనంలో నిరంతరంగా కొనసాగే యథార్థ లక్షణంగా భావిస్తారు. మార్పును సంతృప్తం చేయడానికి పెద్ద వ్యవస్థల్లో కొనసాగే ఉద్యోగస్తుల ప్రవృత్తి నిరోధించడానికి ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలనగా చెప్పవచ్చును. అయితే నూతన ప్రభుత్వ పాలకులు మాత్రం మొదటి ప్రయత్నంలోనే సత్ఫలితం పొందలేకపోవచ్చు. ఎవరైనా చేస్తే దాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలనలో ప్రజల యొక్క ఫ్యూచర్స్ ఆఫ్ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది రెస్పాన్సివ్నెస్ అంటే క్లయింట్ ఈ నూతన ప్రభుత్వ పాలన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే ఈ నూతన ప్రభుత్వ పాలన అనేది నేడు జీవన విధానంతో పాటు ప్రపంచ దేశాల యొక్క విధానాల రూపకల్పన, వివిధ వక్తల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలనల యొక్క గురించి తెలియజేయబడ్డాయి. అయితే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నూతన ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాలు ఏంటిది. అయితే ఎప్పుడైతే
మార్పు గురించి తెలియజేసుకున్నామో, ఎప్పుడైతే సామాజిక సమానత్వాన్ని ఎప్పుడు తెలియజేసుకున్నామో, వీటి ద్వారా ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది ఒక ఉన్నత స్థాయి గురించి వచ్చారు. ఇది ప్రపంచ దేశాల యొక్క జీవన విధానం గురించి మనము తెలుసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ చేంజ్ గురించి తెలియజేసుకున్నామో, విలువల గురించి, తర్వాత చివరగా వచ్చేసి దీన్ని నిర్వహణ మరియు కార్మికుల సంబంధాలు. నిర్వహణ అంటే ఏంటిది? ఈ నిర్వహణలో సమర్థత మరియు మానవీయ గణనల గురించి తెలియజేయబడింది. సమర్థత మరియు మానవీయ పరిగణనలు ఇవి రెండింటికి సమాన ప్రాధాన్యత ఉండాలి అని తెలియదు. ఈ కొత్త విధానం మరియు మరియు విజయాన్ని సాధించడానికి సామర్థ్యం మరియు మానవ సంబంధాల ప్రమాణంగా రెండింటిపై దృష్టి సారించాలని ఈ యొక్క నూతన ప్రభుత్వ దృక్కోణంలో మనము తెలియదు థీమ్స్. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్షణాలు, ఫ్యూచర్స్ ఆఫ్ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇందులో మొట్టమొదటి ప్రతిస్పందన, రెస్పాన్సివ్నెస్, ఎలా ప్రతిస్పందించారు, ఎవరు ప్రతిస్పందన అనేది పరిపాలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంకేతిక వాతావరణం మరింత సందర్భోచితంగా ఉండాలి. అంటే ఏ దేశంలోనైనా సామాజిక పరంగా మరియు ఆర్థిక, రాజకీయ మరియు సాంకేతిక, నేడు సాంకేతికత ఉంచారు. ఈ మూడు చాలా ముఖ్యమైనది. సామాజిక అంటే ఆ దేశంలో నివసిస్తున్న మతాలు మరియు కులాలు, జాతుల గురించి. ఆర్థికం, దేశం అది పటిష్ట స్థాయిలో ఉందా మరియు ఉన్నత స్థాయిలో ఉందా, మాధ్యమిక స్థాయిలో ఉందా, తక్కువ స్థాయిలో తెలుసుకోండి. రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో నేడు ప్రపంచంలో భారతదేశ పరిపాలన అతి ముఖ్యమైనది. భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇందులో అయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక విధానాలు నేడు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఇది భారతదేశంలో ఔన్నత్యం తెలియదు. అలాగే ఇది సాంకేతిక వాతావరణానికి మరింత సందర్భోచితంగా ఉండేలా ప్రభుత్వ పరిపాలన కొన్ని అంతర్గత మరియు బాహ్య మార్పులను తీసుకురావాలని తెలియజేస్తుంది. ఇది జరగాలంటే పరిపాలన మరింత సరళంగా మరియు వివిధ మార్పులకు అనుగుణంగా ఉండాలి. అంటే ఏ చదువుకున్న వ్యక్తి అయినా ప్రభుత్వ విధానాలు చదివి అర్థం చేసుకోవాలి. ఆ యొక్క దేశం యొక్క విధి విధానాల రూపకల్పనలో ఈ యొక్క సందర్భం అనేది, ప్రతిస్పందన అనేది ప్రజలు మరియు సామాజికంగా ఉన్న వివిధ అణగారిన వ్యవస్థలు కూడా వాటి నుంచి ఆ యొక్క విధానం నుంచి ప్రతిస్పందన పొందే విధానంగా అర్థమయ్యేలాగా తెలియచేయాలి. అంటే ఇది జరగాలంటే పాలన మరింత సరళంగా, అంటే తెలుసుకోవడానికి ప్రతి సామాన్య పౌరుడు కూడా అది ఆ యొక్క పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్తుంది. క్లయింట్ సెంట్రిటీ. క్లయింట్ అంటే మనకు డాక్టర్కు ఒక పేషెంట్ క్లయింట్, ఒక లాయర్కి ఒక ఎవరికైతే అన్యాయం జరిగిన అతను క్లయింట్, ఒక ఇంజనీర్ క్లయింట్, అంటే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అయితే ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ యొక్క అంటే పరిపాలకుల యొక్క ప్రభావాన్ని ప్రభుత్వ దృక్కోణం మాత్రమే కాకుండా పౌరుల నుండి అంచనా వేయాలి. పరిపాలన చర్యలు జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఈ యొక్క క్లయింట్ సెంట్రిటీ అంటే ఒక ఆశ్రితుడు ఎలా డాక్టర్కి పేషెంట్ ఎట్లా ఉంటాడో అలాగే ఈ యొక్క వ్యవస్థ కూడా ఒక ఆశ్రితుడు లాగానే దాని యొక్క రూపము చేయాల్సి ఉంటుంది. అంటే ప్రజలు అనేవాడు వాటి మీద చాలా ప్రభావం చూపించి వాటిని ఒక హేతుబద్ధంగా నిర్వహించగలాలి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క క్లయింట్ సెంట్రిటీ, ఈ క్లయింట్ సెంట్రిటీ అనేది చాలా ముఖ్యమైనదిగా మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా నేడు వీటి జీవన విధానంలో ఎంతో రూపురేఖ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే దాని యొక్క రూపములో మార్పు చేయడం, దాని యొక్క ఏదైతే రూపం ఉందో దానిలో మార్పు తీసుకురావడానికి చేస్తున్నారు. అంటే ఇలాంటి మార్పు తీసుకురావాలి. నేను జీవన విధానంలో ప్రభుత్వ విధానంలో
నూతన ప్రభుత్వ పాలన యొక్క రూపకల్పన చేయడానికి స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే నూతన ప్రభుత్వ పాలనలో ఏం చెప్తున్నారు, ఈ యొక్క దాని యొక్క రూపం ఎలా మార్చారు, ఏ రూపంలో ఉంటుంది, దాని యొక్క విధానం అంటే హేతుబద్ధమైన ఉన్నప్పటికీ ప్రధానవంతంగా ఉండవు అని ఈ యొక్క చెప్తుంది. అయితే అడ్మినిస్ట్రేషన్ యొక్క మార్పులు దాని యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయంటే వాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రభావాలకు అనుకూలంగా దాన్ని మారుస్తూ ఉండాలి. అంటే ఆ కంఫర్టబుల్ అంటే దానికి ప్రత్యేకంగా ఉంది, దానికి సరితూగుతుంది అని ఆ యొక్క కాలానుగుణంగా వాటిని మార్చగలగాలి. అయితే మల్టీ డిసిప్లినరీ నేచర్ పబ్లిక్ మల్టీ అంటే భిన్నమైన వివిధ అంశాలతో కూడుకున్న నూతన ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో చదువు. అయితే జ్ఞానం అడ్మినిస్ట్రేషన్ అనేది జ్ఞానం కేవలం ఇది ఒక ఆధిపత్య నమూనాగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క క్రమశిక్షణ నిర్వహించబడుతుంది, క్రమశిక్షణ పెంచుతుంది. అలాగే వాటిని క్రమశిక్షణ పెరుగుదలను నిర్ధారించడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక నిర్వహణ మరియు మానవ సంబంధాల విధానాల అవసరం. నేడు జీవన విధానంలో చెప్తున్నట్టు మనకి ఏం చేస్తుందంటే అయితే ఈ యొక్క మనకు చెప్పాలంటే మినోర్ బ్రూక్ 1 చెప్పాము, మినోర్ బ్రూక్ 2, 3 గురించి నేను ఇప్పుడు మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. అయితే ఈ 2వ మినోర్ బ్రూక్లో ఏం చేసుకున్నారు, వాళ్ళ యొక్క నాయకులు ఎలా ఉన్నారు, దాని యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు కొంచెం తెలియజేస్తాను. ఈ నూతన ప్రభుత్వ పాలనలో 2వ మినోర్ బ్రూక్ మొత్తం ఇది ఎప్పుడు జరిగిందంటే 1988లో మొదటి మినోర్ బ్రూక్ 1968లో జరిగితే ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత 1988లో సెప్టెంబర్ 4వ తేదీన ఇది మొదలైంది. ఇందులో చాలా మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. వివిధ శాస్త్రాలు, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం మరియు చరిత్ర, మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిపుణులు కూడా పాల్గొన్నారు. ఇందులో కొందరు ఉద్యోగులు, కాంట్రాక్టివిటీ, ప్రైవేటు వ్యవస్థల వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వ అనేది పాలన సరళీకరణ విస్తృతంగా జరుగుతూ ఉద్యోగాలను కాంట్రాక్ట్కి ఇవ్వడము, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యకలాపాలకు పల్లికుంచడం వంటి పద్ధతులు అప్పటికే ప్రారంభమై భారతదేశంలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ కాలానికి ఇంతవరకు అనే విధానం విద్యా వ్యవస్థలు ఎట్లా ఉందో పరిపాలన వ్యవస్థలో కూడా కాంట్రాక్ట్ అంటే ప్రజల యొక్క పాలనను కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ యొక్క లక్ష్యాలను నెరవేరుస్తున్నారు. అంటే ఇక్కడ మొదటి మినోర్ బ్రూక్ వీటిలో 2వ సమావేశంలో మొత్తము 11 అంశాల గురించి వీళ్ళు చర్చించారు. ఒకటి అందులో నీకు సముచితంగా సమన్వయంగా కొన్ని విషయాల నుంచి సంక్షిప్తంగా మీకు నేను తెలియజేస్తాను. ఇది 2వ ఏమంటారంటే ప్రజాస్వామిక విలువలు ఉండాలి. అంటే అవసరాన్ని బట్టి ప్రభుత్వ పాలన ముందుకు తీసుకువెళ్ళాలి. నైతికత్వ, నాయకత్వం, జోగితనం అనేది ప్రభుత్వ పాలనకు ఎంతో ఆవశ్యకత చెప్పారు. సాంప్రదాయ ప్రవర్తన అంశాల గురించి చర్చించారు. వివిధ శ్రామిక వర్గాల మధ్య సమాజంలో కొనసాగుతున్న వైవిధ్యం ఒక ప్రధాన చర్చగా కొనసాగింది. సమావేశంలో తీవ్రమైన చర్చ జరిగిన అంశం ఏమిటంటే స్వల్పకాలిక లక్ష్యాలు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వం పనిచేస్తున్న పద్ధతి అత్యంత క్లిష్టంగా ఉన్నందున పాలనా సౌకర్యం చెందుతున్న వ్యవస్థల భిన్నత్వం వల్ల దీర్ఘకాల లక్ష్యాల గురించి కాకుండా స్వల్పకాలిక లక్ష్యాలపైనే కేంద్రీకరించాలని చెప్పారు. ప్రభుత్వ పాలన వృత్తిపరమైన నైతికత లేదా విషయపరమైన సంక్షిప్త ప్రభుత్వ పాలన విషయాంతర అధ్యయనంగా అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. అయితే వ్యాపార దృక్పథం పాలనా అభివృద్ధి పరచడానికి ఈ సమావేశం పూర్తిగా తిరస్కరించింది. మనం
వరకు రెండవ సమావేశంలోని ముఖ్యమైన అంశాల గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. ఉద్యోగ వ్యాపార దృక్పథంగా పాలన అభివృద్ధి చెందడానికి సమావేశం పూర్తిగా తిరస్కరించింది. ప్రభుత్వ పాలన సమాజాభివృద్ధికి దోహదపడే అంశం తప్ప ప్రైవేట్ వ్యాపారంతో పోటీపడే ప్రభుత్వ రంగ సంస్థల చూడడం సరికాదని ప్రకటించారు. అయితే ఉద్యోగ వ్యవస్థల్లో పెరుగుతున్న అసమానతను సమావేశం గుర్తించింది. ఏమంటే ఉద్యోగ వ్యవస్థ అసమానతలు ఉన్నాయి, వాటిని గుర్తించింది. ఉద్యోగస్తులలో సామర్థ్యం పెంచడానికి నూతన పద్ధతులను గుర్తించాలి. నూతన పద్ధతి గుర్తించాలని, అధికోత్పత్తి సాధనకు దోహదపడిన ఉద్యోగస్తులను గుర్తించి గౌరవించాలని ఈ సమావేశం సూచించింది. సాంకేతిక అవసరాన్ని గుర్తించినప్పటికీ కొన్ని అంశాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిజైనింగ్, ఎక్స్పెక్ట్ సిస్టమ్ వదిలిన వాటిని మాత్రమే సమావేశం కొన్ని అంశాల్లో నేడు వివిధ దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే నేడు దీని యొక్క ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతి ఒక్క విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ యొక్క దేశాలు అభివృద్ధిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమి చేయాలని విషయాలపై ప్రత్యేక దృష్టిని సాధించబడలేదు. విధాన ఎజెండాలను పాలనాధికారులు ప్రమేయం అంతగా ఉండడం లేదనే విషయం చర్చల్లో ఉండటం గమనిస్తే రాజకీయాలు పాలన విభాగత్వం కొనసాగుతుందని భావించాలని ఈ రెండవ సమావేశంలో గుర్తించారు. చివరిగా ప్రభుత్వ పాలనలో పొందపరుచుకుంటున్న నూతన అంశాలను సమావేశం గుర్తించి ఎయిడ్స్ దుష్ప్రచారాలు, న్యూక్లియర్ టెస్టు, బడ్జెట్, వ్యాపార వ్యవధులు మొదలైనవి కూడా పాలనాధికారి పనిచేస్తున్న ప్రస్తుత స్థితి కంటే సంక్లిష్టమైన, వైవిధ్యభరితమైనదిగా ఈ సమావేశంలో వ్యక్తపరచడం జరిగింది. అయితే వీటితో పాటు ప్రభుత్వ పాలన అనేది ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలనలోని ముఖ్య అంశాలను నేను మీకు వివరించాను. అలాగే నూతన ప్రభుత్వ పాలన ఒక విశ్లేషణగా ఎలా చెందింది మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. దీంట్లో నూతన ప్రభుత్వ పాలన అనేది ఏం చేస్తుందంటే, దీంట్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సమావేశంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఒక చర్యగా అమలు చేయవలసిన విషయంగా ప్రస్ఫుటించాయి. ప్రభుత్వ పాలన దిశ నిర్దేశాన్ని ఇచ్చే మార్గదర్శకాలుగా మాత్రం ఉండచాలని చెప్పబడింది. నూతన ప్రభుత్వ పాలన ప్రభావం పాలనపై విస్తృతంగా ఉంది. ప్రభుత్వ పాలన అధ్యయన విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే తన అభిష్టాన్ని నూతన ప్రభుత్వ పాలన సాధించలేకపోయింది. అయినప్పటికీ ఈ ఉద్యమం ప్రభుత్వ పాలనపై చెరగని ముద్ర వేసింది. దాని ఫలితంగానే ప్రభుత్వ పాలకులు తమకు రాజనీతి శాస్త్రం, పాలనా శాస్త్రం దగ్గర సాంప్రదాయిక సంబంధాల పునరాలోచనను ప్రోత్సహించడం జరిగింది. అంతేకాక ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యా విషయకమైన స్వతంత్ర ప్రతిపత్తిని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇది 1970 తర్వాత ఏర్పాటు చేయడం ఆరంభించింది. ఇక నూతన ప్రభుత్వ పాలన మినోర్బ్రూక్ 3వ సమావేశం గురించి మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఇది మినోర్బ్రూక్ ప్రతి 20 సంవత్సరాలు 1968 తర్వాత 1988 మొదటి సంవత్సరం అయితే, రెండవ సంవత్సరం 1988 తర్వాత మూడవ సమావేశం 2008. అంటే ప్రతి సమావేశానికి మధ్య 20 సంవత్సరాల అంతరం ఉంది. నూతన ప్రభుత్వ పాలన 3వ మినోర్బ్రూక్ సమావేశాలు 2008లో న్యూయార్క్ నగరం మినోర్బ్రూక్ ప్రాంతంలో సైకాలజీ విశ్వవిద్యాలయంలో జరిగాయి. దీనికి రోజ్ మేరీ జి లేరీ సంధానకర్తగా అంటే చైర్మన్గా వ్యవహరించారు. ఈ యొక్క సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, జాతులకు చెందిన మొత్తం 55 మంది విభిన్న వయస్కులతో కూడిన పాలనా నిపుణులు,
బోధకులు, పాలన నిపుణులు, బోధకులు, పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. అంటే ఈ సమావేశంలో వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వ పాలన ఏం చేసిందంటే ఈ యొక్క మున్నోవర్ గ్రూపులో వివిధ విషయాల నుంచి చేసింది. అంటే విషయ బోధన ఆచరణగా, అంటే ప్రభుత్వ పాలన పరిశోధకులు విషయ నైపుణ్యం, పరిజ్ఞానం, అంటే నైపుణ్యం స్కిల్స్, పరిజ్ఞానం సబ్జెక్ట్, మరియు అడ్డుపొరలు తొలగించి ఒక సరళీకృత లిబరల్ బేసిస్ పైన పక్షపాతం లేదా సనాతన ఛాందసవాదం ఆసియా ప్రభుత్వ పాలన బోధించడం సంసిద్ధ చేయాలని చెప్పింది. మారుతున్న మారుతున్న మార్కెట్ శక్తుల ప్రభావం వలన ప్రభుత్వ పాలనశాస్త్రం దాని ప్రక్రియలను అర్థశాస్త్రం మార్చివేస్తుందా అంటే కొంతవరకు దాని మీద ప్రభావం చూపిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రధానమైన అంశాల మీద మనము చూడదు. విషయబోధక ఆచరణ సంబంధాలు, ప్రజాస్వామ్య నిర్వహణ సామర్థ్యం, విత్త నిర్వహణ, ప్రపంచీకరణ, తులనాత్మక దృక్పథం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం నిర్వహణ, న్యాయ రాజనీతి, ప్రభుత్వ పాలన నిర్వహణ, నాయకత్వం, పరిశోధన పద్ధతులు, బహుశాస్త్ర సమూహాల సామర్థ్యం, అంచనా, ప్రభుత్వ పాలన విలువలు, సైద్ధాంతికత, సామాజిక సమానత్వం, సమాన న్యాయం, పారదర్శకత, జవాబుదారం, ఇవన్నీ కూడా మూడో సమావేశం. మూడో సమావేశంలో వీటి గురించి వాళ్ళు చర్చించారు. వీటి పద్ధతులమే తులనాత్మక అధ్యయన ప్రాధాన్యత, వాస్తవ ఉపయుక్తమైన పరిశోధన పద్ధతులు, ప్రక్రియలో బహుముఖ ధోరణి, ప్రభుత్వ పాలన పునర్నిర్మించడం, ఇవన్నీ కూడా వీటి యొక్క మూడవ మిన్నర్ గ్రూప్ నుంచి. అయితే ఈ యొక్క మూడవ మిన్నర్ గ్రూప్ దృక్కోణం ఎలా చెందిందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. మూడవ మిన్నర్ గ్రూప్ సమావేశం ప్రభుత్వ పాలన శాస్త్రానికి గుర్తింపు సంక్షోభం ఒక ప్రధానమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వ పాలనా శాస్త్రం తనదైన సొంత పత్రికను ప్రచురించుకోవడం కాకుండా శిక్షణ పొందిన నిపుణులు, బోధకులు, యువ పరిశోధకులు విస్తృత స్థాయిలో పెరిగారు. అయితే ఈ యొక్క మిన్నోర్ గ్రూప్ మూడవ సమావేశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలు, సవాళ్లను, పరిష్కార మార్గాలను అన్వేషణ, ఆయా దేశాల యొక్క సామాజిక, సాంస్కృతిక, సంస్థాగత నేపథ్యాలను పరిగణించాల్సిన అవసరం ఉందని భావించారు. అంటే ఈ మిన్నోర్ గ్రూప్ మూడవ సమావేశంలో మన ప్రపంచ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి యొక్క సవాళ్ళు ఏంటి, వాటి యొక్క పరిష్కార మార్గాల అన్వేషణకు ఆయా దేశాలు సామాజిక, అంటే మతము, కులము, ప్రాంతీయము, భాష భేదాలు, వాటి నుంచి తెలుసుకున్నాం. సంస్కృతి, భారతదేశం భిన్న సంస్కృతి గల దేశం. ప్రపంచ దేశాలలో ఎన్ని సంస్కృతులు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, వాటి యొక్క ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల పరిపాలన వేరు, భారతదేశ పరిపాలన వేరు. ఆసియా దేశంలో ఆసియా సంస్కృతులు విభిన్న, ప్రపంచ యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా సంస్కృతుల కంటే ఆసియా సంస్కృతులు భిన్నంగా ఉంటాయి, సాంప్రదాయపరంగా ఉంటాయి. అది ఒక మతంగాను, ఒక కులంగాను, ఒక ప్రాంతంగాను ఏర్పాటు చేయబడ్డాయి. సంస్థాగత నేపథ్యాన్ని పరిగణించాలి. అంటే ఆ సంస్థలు ఎలా వచ్చాయి, దాని వల్ల నేపథ్యం ఎలా ఉంది అనే విధానంగా ఈ యొక్క మిన్నోర్ గ్రూప్ మూడవ సమావేశంలో తిరుగుతుంది. అంటే పెరుగుతున్న ఉగ్రవాదం, నేడు ప్రపంచ దేశాలకు అతి భయంకరమైనది ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు. నేడు ప్రపంచంలో ఏదైతే ఇస్లామిక్ ద్వారా జిహాదీ ఉందో అది నేడు భారతదేశం, వివిధ ప్రపంచ దేశాల్లో కూడా ఇది పెను
సవాలుగా మారింది ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, వాతావరణ అసమతుల్యత. ఎక్కడైతే నేడు ఉదాహరణ ప్రత్యేక ఆర్థిక అసమానతతో పాటు వాతావరణ అసమానత. అంటే ఒక జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఇప్పటికీ మంచు పడాలి, కానీ అక్కడ వేడి ఉంది. 12 సెల్సియస్ల వేడితో నేడు ఉష్ణోగ్రతలో మార్పు చెందడంతో అక్కడున్న ప్రజల్లో మరియు భారతదేశ యొక్క శాస్త్రవేత్తల్లో ఒక 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 విషయంగా చెప్పబడుతుంది. అంటే వాతావరణ మార్పులు ఎలా వచ్చాయి, ఆ వాతావరణ మార్పులు కూడా పాలన మీద ప్రభావం చూపుతాయి. అయితే వాతావరణ అసమతుల్యతలు పెరిగిపోవడం వల్ల ఎదురవుతున్న సవాళ్ళు వాటి పరిష్కార మార్గాలు ప్రధాన చర్చించారు, గుర్తించారు. వీటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మించుకోవడానికి ఒక ప్రాపంచిక దృక్కోణం అవసరమని, అంతేకాక వ్యవస్థీకృత విధులపర సంస్కరణలు లేదా రెండవ తర సంస్కరణలు ఉపయోగాన్ని గురించి విస్తృతంగా చర్చించాలి. ఇది మినోర్ బ్రూక్లోని. అయితే ఇందులో మినోర్ బ్రూక్లో నాకున్న సమాచారాన్ని నేను తీసుకొచ్చిందంటే 3 ఈజ్. 1 ఈ అంటే ఎకనామీ, 2 అంటే ఎఫిషియన్సీ, 3 అంటే ఎఫెక్టివ్నెస్. ఎకనామీ అంటే మిత వ్యయం. ఏదైనా వ్యవస్థ నడవాలన్నా బాగా ధనం అవసరం, వాటి మీద వ్యయాలు ఎక్కువ, అధిక వ్యయాలు అవుతున్నాయి. కానీ మిత వ్యయంతో వాటి యొక్క కార్యక్రమాలకు నిర్వహించి ఫలితాలు సాధించాలి. ఇక ఎకనామీ అంటే సామర్థ్యం. నేటి జీవన విధానంలో ప్రతి ఒక్క వ్యవస్థ వాటి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని ఆ సామర్థ్యం ఎలా ఉండాలి, అది పాలన పరంగా, ప్రజల పరంగా, ప్రభుత్వ పరంగా సామర్థ్యాన్ని పెంచుకొని ప్రజా సమస్యలను నిర్మూలించి ప్రభుత్వ పాలనను ఉన్నత స్థాయికి చేర్చాలి. ఇక ఎఫిషియన్సీ అంటే ఇది సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ. సామర్థ్యాన్ని ప్రతి దాంట్లో ఏర్పాటు చేయబడుతుంది. ఇక కార్యసాధకత అంటే ఎఫెక్టివ్నెస్. ఏ కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయో ప్రజలకు వాటి అవసరాలను తీర్చడానికి ప్రోగ్రామ్స్, కార్యకలాపాలను రూపొందించి అమలుపరుస్తున్నారో ఈ 3 ఈస్ యొక్క ప్రత్యేకతలను మూడవ సమావేశంలో దీన్ని చివరిగా ఈ సమావేశంలో క్రోడీకరించారు. ఏమిచ్చారు? ఎకనామీ మిత వ్యయం, సామర్థ్యం ఎఫిషియన్సీ, 3ది కార్యసాధకత ఎఫెక్టివ్నెస్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ యొక్క మినోర్ బ్రూక్ సమావేశాల్లో మనం సంక్షిప్తంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ యొక్క సమావేశం యొక్క సారాంశం, కన్క్లూజన్స్ ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క మినోర్ బ్రూక్ సమావేశంలో 1, 2, 3 సమావేశాలు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ పాలనా శాస్త్రం నూతన ప్రభుత్వ పాలన అనేది పాలనా అంశాలతో మరింత ఔచిత్యం కోసం శ్రద్ధ పెట్టాల్సిన విషయాలపై లోతుగా చర్చించాలని. ఈ సమావేశం కలిగి ప్రపంచంలో ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, వాతావరణ అసమతుల్యత పెరిగిపోతున్నది. అందువలన వీటినిన్నింటినీ సరిగ్గా నిర్వహించడానికి ఒక ప్రాపంచిక దృక్కోణం అవసరమని తెలియజేయబడింది. అంతే మాత్రం కాకుండా వ్యవస్థితమైన విధులపరమైన సంస్కరణలను లేదా రెండవ తరం సంస్కరణ ఉపయోగాన్ని గురించి విస్తృతంగా చర్చించి ప్రభుత్వ పాలనను పునరుద్ధరించుకోవాల్సిన అభిప్రాయం పడ్డారు. ప్రభుత్వ పాలనను పునర్నిర్వచించుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్వాహకులు ఏకపక్షంగా లేదా ఏ వ్యవస్థ పద్ధతిలో కాక అన్ని వ్యవస్థలను అనుసంధానం పరుచుకుంటూ సమ్మిళితంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలన గుర్తించిందని మీకు నేను వివరిస్తున్నాను. అంటే ఈ యొక్క మినోర్ బ్రూక్ సమావేశంలో అంటే ఏం చేస్తుందంటే, నైతిక, సామాజిక సమత, మానవ సంబంధాలు, పాలనలో సర్దుబాట్లు, ప్రజాస్వామ్యం లాంటి అంశాలతో ప్రైవేటీకరణ, పాలనపై మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చెప్తుందంటే, రెండో సమావేశంలో మనం సంక్షిప్తంగా మీకు అయితే మొదటి సమావేశంలో ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క సమావేశంలో ఏం తీసుకొచ్చారు,
పాలనా శాస్త్ర అధ్యయనంతో ఒక గొప్ప మార్పుకు అభివృద్ధికి సూచనగా రెండు సమావేశాలు కావాలని ప్రభుత్వ పాలనా శాస్త్రానికి అధ్యయన హోదాగా చట్టబద్ధం కోసం అన్వేషించగా అయితే మూడవ విన్నోర్ నాటికి ప్రభుత్వ పాలన తనదైన వైవిధ్యతను ప్రత్యేకతను సంపాదించగలిగింది. నూతన ప్రభుత్వ పాలన ఆవిర్భావం సుదీర్ఘమైన సాంప్రదాయిక ప్రభుత్వ పాలన సిద్ధాంతం మరియు భావనలతో ఒక ప్రత్యామ్నాయ ధోరణిగా విన్నోర్ బ్రూక్స్ సమావేశంలో పేర్కొన్న అంశాలే నూతన ప్రభుత్వ పాలనగా పరిగణించబడ్డాయి. ఇది నేను నా యొక్క పరిజ్ఞానంతో సేకరించిన వివిధ నూతన ప్రభుత్వ పాలన గురించి నేను మీకు వివరించాను. కాబట్టి నూతన ప్రభుత్వ పాలన గురించి మీకు సంక్షిప్తంగా వివరించాను. ఏమేమి చెప్పారంటే నూతన ప్రభుత్వ పాలన యొక్క రూపాలు చెప్పారు, దీని యొక్క ఫేజెస్ అంటే దీని యొక్క దాని గురించి నీకు వివరించాను. అలాగే ప్రభుత్వ పాలన నూతన ప్రభుత్వ పాలన యొక్క భావనలు గురించి చెప్పాను. అట్లాగే నూతన ప్రభుత్వ పాలన యొక్క రిలవెన్స్, వాల్యూస్, సోషల్ ఈక్విటీ, చేంజ్, మేనేజ్మెంట్, వర్కర్స్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మీకు వివరించాను. ఫ్యూచర్స్ అంటే ఈ యొక్క లక్షణాలు నూతన ప్రభుత్వ లక్షణాల గురించి మీకు నేను తెలియజేస్తాను. వీటితో పాటు నాకున్న పరిధిలో సంక్షిప్తంగా నూతన ప్రభుత్వ పాలన నుంచి తెలియజేసినందుకు చాలా సంతోషం. ఇక మనకు వచ్చేసి ఈ నూతన ప్రభుత్వ పాలనలో మనం చక్కగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే నూతన ప్రభుత్వ పాలన విషయ పరిజ్ఞానం ఎంతో ముఖ్యమైనది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నూతన ప్రభుత్వ పాలన అనేది ప్రపంచీకరణలో ఈ యొక్క మారుతున్న రాష్ట్ర మరియు ప్రభుత్వ ప్రైవేటీకరణ అనేది చాలా ముఖ్యం. అయితే ప్రభుత్వ ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ మరియు ప్రభుత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఇది పరిపాలన యొక్క సిద్ధాంతములు ఈ యొక్క అభ్యాసాన్ని వ్యాపారం మరియు ప్రభుత్వ రంగాన్ని సమతుల్యం చేయడం ద్వారా దీని గురించి మీకు తెలియజేశాను. ఇంతటితో నేడు మనం ఏదైతే చెప్పుకున్నామో నూతన ప్రభుత్వ పాలన వాటి యొక్క దృక్కోణం గురించి చక్కగా నేను వివరించగలిగాను. నమస్కారం అండి.